వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. ఫారెస్ట్ అధికారి ఇంట్లో అక్రమ కలప, గంజాయి మత్తులో యువత, డ్రైనేజీలో పసికందు డెడ్ బాడీ, ఆవుల అక్రమ రవాణా, మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తలలో ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నారాయణపురం, పేరువంచ, కొర్లగూడెం గ్రామాల్లో 15 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన వన సంరక్షణ సమితి మీటింగ్ హాల్, ఎకో టూరిజంలో భాగంగా నూతనంగా కొనుగోలు చేసిన 2 సఫారీ వాహనాలను మంత్రి ప్రారంభించారు. రేవంత్ ప్రభుత్వం పేదవాడికి అండగా ఉంటుందన్నారు పొంగులేటి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకుండా మోసం చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే 4.5 లక్షల ఇళ్లు పేదలకు ఇచ్చిందని తెలిపారు. 10 సంవత్సరాల్లో పేదవారి ఆత్మ గౌరవమైన ఇల్లు అని ఇస్తానని చెప్పి మాయమాటలు చెప్పిందే తప్ప ఇల్లు ఎక్కడ ఇవ్వకపోతే మన ప్రభుత్వం పేదవాడి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇల్లు ఇచ్చి ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున మన నియోజకవర్గానికి కూడా మొదటి విడత 3.5 ఇల్లు ఇచ్చాం. ఇంకా అర్హులైన పేదవాళ్ళు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు. తప్పకుండా అర్హులైన పేదవాళ్ళందరికీ రాబోయే 3 సంవత్సరాల్లో రేపు ఏప్రిల్లో మళ్ళీ 2వ విడత ఇస్తాం. ఇలా ఇంకా 3 సార్లు ఎన్నికలు వచ్చేలోపు ఇచ్చి ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా. బాన్సువాడ నియోజకవర్గంలోని చందూరు, రుద్రూరు మండలాల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సర్పంచ్లు సహకరించాలని సూచించారు. తమకు ఉన్నంతలోనే పెళ్లిళ్లు జరుపుకోవాలని, అప్పు చేసి ఉన్న పొలాలు, ఇళ్లను అమ్ముకోవద్దని ఎమ్మెల్యే ప్రజలకు సూచించారు. కళ్యాణ లక్ష్మి రూపాయల్లో బట్టి పెళ్లి అయిపోవాలి. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి గారు చేసినట్టుగా నేను బీజీ పెట్టుకుంటా, పాటలు పెట్టుకుంటా, ఇల్లు అనుకుంటూ పండుగ అన్నట్టు చూసుకుంటే అప్పుల పాలవుతాను. అప్పుల పాలైన తర్వాత మళ్ళీ మీకు ఎవరు కూడా ఆదుకో, ఉన్న అమ్ముకోవాల్సి వస్తే వడ్డీ సరిపోక. కాబట్టి అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా ఉన్నంతలో మెదులుకోవాలి. సింపుల్ గా మనం ఎక్కడికి వెళ్ళి సంసారం సుఖంగా ఉండాలి. అప్పుల పాలు రాకండి. ములుగు జిల్లా తాడ్వాయిలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జంగిల్ సఫారీ హార్ట్స్ ను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ స్పీకర్ సుధీర్ రామ్నాథ్ కేకన్ పాల్గొన్నారు. పర్యాటకులను జంగిల్ సఫారీ ఆకర్షించనుంది. కొత్తగూడెం జిల్లా జులూరుపాడు మండలం పాపకొల్లు గ్రామంలోని ఎఫ్బీఓ బుక్కియా నరసింహారావు ఇంట్లో టేకు, నారేప కలప పట్టుబడడం కలకలం రేపింది. రాజులపాలెం బీట్ ఆఫీసర్ గా పనిచేస్తున్న నరసింహారావు తన ఇంట్లో అటవీ కలప అక్రమంగా నిల్వ ఉంచాడు. ఇక ఈ విషయం బయటకు పొక్కడంతో బీట్ ఆఫీసర్ ఇంటికి వెళ్లి అధికారులు దాడులు జరిపారు. కలపను స్వాధీనం చేసుకుని అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు ఎఫ్డీఓ కోటేశ్వరరావు తెలిపారు. బీట్ ఆఫీసర్ ఇంటికి కలప ఎలా చేరిందనే దానిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు ఎఫ్డీఓ. మన నర్సరీలో ఉన్న టింబర్ని ఇంట్లో పెట్టుకోవడం తప్పు కాదు, కానీ కాకపోతే దానికి ప్రాపర్గా నెంబర్ వేసి బీట్ ఫైలింగ్ రిజిస్టర్లో ఎంట్రీ చేసి ఆ రేంజ్ ఆఫీసర్కి, సెక్షన్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసి తీసుకొచ్చి ఆయన పెట్టాల్సి ఉండే. బట్ ఇందులో ఆయన ఏం చేశాడు అంటే బీట్ ఆఫీసర్, ఆ సెక్షన్ ఆఫీసర్ కానీ రేంజ్ ఆఫీసర్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, అది ఎటువంటి రికార్డులో నమోదు చేయలేదు. కాబట్టి ఇందులో బీట్ ఆఫీసర్ నెగ్లిజెన్సీ 100% ఉంది. సో దీని మీద తదుపరి పూర్తి విచారణ చేసి చట్టపరంగా ఏమైతే యాక్షన్ ఉందో వరంగల్ జిల్లా రాయపర్తి మండలం బందనపల్లిలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటి పెట్టారు. గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తుల కోసం గాలిస్తున్నారు. శివాజీ విగ్రహాన్ని ఇంకా ఆవిష్కరించలేదు. దుండగుల దుశ్చర్యపై బీజేపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కారకులను వెంటనే కూడా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విందు వినోదాలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం కామన్, కానీ పాత సంవత్సరానికి ఆ ఊర్లో వినూత్నంగా గుడ్ బై చెప్పారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ చెత్త క్లీన్ చేశారు. సర్పంచ్ గుంటుపల్లి రేణుక, వార్డు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామస్తులందరినీ భాగస్వామ్యం చేస్తూ ఊరంతా కూడా
ఊడ్చే కార్యక్రమం పెట్టుకున్నారు. ఊరిలో ఊడుద్దాం అనే నినాదంతో ఉదయం 6 గంటల నుంచి గ్రామంలోని రోడ్లు, డ్రైనేజీలను 4 గంటల పాటు క్లీన్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మండల స్థాయి అధికారులు గ్రామాన్ని సందర్శించారు. పారిశుద్ధ్య పనులు చేస్తున్న సర్పంచ్, వార్డు సభ్యులను అభినందించారు. ముప్పారం గ్రామంలోని 12 వార్డుల్లో ఒకేసారి సంయుక్తంగా ఊడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. గ్రామ పారిశుద్ధ్యం, ఆరోగ్యం ఎజెండాతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నట్లు సర్పంచ్ రేణుక తెలిపారు. ఎవరు వస్తారో ఏదో చేస్తారని కాకుండా గ్రామస్తులంతా కలిసి బాధ్యతగా మన పనులు మనమే చేసుకుందామని నడుం బిగించామన్నారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టబడిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ ముప్పారం కార్యక్రమాన్ని నిర్వహించడం, దానిలో భాగంగా ఈరోజు మన ముప్పారం గ్రామంలో నూతనంగా సర్పంచ్ ఎన్నికైన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంని చేయడం అనేది నిజంగా అభినందనీయం, ఆదర్శనీయం. ఈ విధంగా కొత్త ఒక పాత సంవత్సరంలో ఈ సంవత్సరంలో చివరి రోజున ఈ చెత్తను కూడా ఊడ్చడం అనేది, దాంట్లో వదిలేయడం అనేది కొత్త నూతన వరవడికి శ్రీకారం. విజయనగరం జిల్లా బొబ్బిలికోటలో 10 టీవీ క్యాలెండర్ను ఎమ్మెల్యే బేబీ నాయన ఆవిష్కరించారు. ప్రజల గొంతుకగా 10 టీవీ నిష్పక్షపాతంగా వార్తలు ఇవ్వడంలో ముందు వరుసలో ఉందని ఎమ్మెల్యే కొనియాడారు. 10 టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇక పెరుగుతున్న విద్యుత్ వినియోగానికి తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం 6,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. లో వోల్టేజ్ సమస్యలు నివారించి నాణ్యమైన విద్యుత్ ఇచ్చే దిశగా పెద్ద సబ్ స్టేషన్ల నిర్మాణానికి నిధులు వెచ్చిస్తున్నామన్నారు. అవసరాలకు తగ్గట్లు కొత్త సబ్ స్టేషన్లు, లైన్ల ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. వచ్చే ఏడాది విద్యుత్ ఛార్జీలు తగ్గించే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాయలసీమలో సౌర, పవన, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజ్ రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేలా సీఎం కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు. పీఎం సూర్యఘర్ ద్వారా ఇళ్లపైనే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలాగా వినియోగదారులను ప్రోత్సహిస్తున్నామన్నారు గొట్టిపాటి. కరీంనగర్ జిల్లా మానకొండూరులో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి ఆమె ఆందోళన చేశారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. డిసెంబర్ 9వ తేదీలోగా నెరవేర్చకుంటే భూ పోరాటం చేస్తామని కవిత స్పష్టం చేశారు. ప్రభుత్వం 250 గజాల జాగా ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిందో ఉద్యమకారులందరికీ, మరి ఆ మాట వారికి గుర్తు చేయడానికి మీరు 2 ఏళ్లు తాత్సరం చేసిండ్రు. ఇప్పటి వరకు కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉద్యమకారులకు మీరు ప్రామిస్ చేసినటువంటి 250 గజాల జాగా ఇవ్వాలి, అట్లనే గుర్తింపు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, 25,000 పెన్షన్ మీరు ఏదైతే ఇస్తా అని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిండ్రో ఆ 25,000 రూపాయలు కూడా మరి పెన్షన్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం సూదివారిపాలెం గ్రామంలో పరుచూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పర్యటించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు ఎమ్మెల్యే స్వయంగా పెన్షన్లు అందజేశారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరువుకు నిలయమైన సీమను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే సింధూర. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు మండలం పుట్టపర్తి మండలంలో ఆమె పెన్షన్లు పంపిణీ చేశారు. డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీతో ప్రజలకు నూతన సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయని ఆమె తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు జలకల వచ్చిందన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కృష్ణా జలాలతో నింపుతామన్నారు ఎమ్మెల్యే. ఒకరోజు ముందుగానే పెన్షన్లు అందరికీ ఇచ్చి కొత్త సంవత్సరం మంచిగా హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో సీఎం గారు ఒకరోజు ముందరే ఇవ్వాలని నిశ్చయం చేశారు. ఇవాళ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సర పార్టీ మనం ఏమేమి చేసుకున్నామో ఒకసారి చూసుకుంటే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా చాలామంది పుట్టపర్తి నియోజకవర్గంలో 34,495 మందికి దాదాపు 15,34,00,000 రూపాయలు పెన్షన్ రూపంలో అందుతుంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం యన్నదేవి గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. కూటమి ప్రభుత్వం ప్రతి హామీ నెరవేరుస్తోందని ఆయన చెప్పారు. సీఎం చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయన్నారు కన్నా. ఇప్పటి వరకు 60 పథకాలు అమలు చేశామని చెప్పారు. ఇప్పటికి ఒక 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో చేశాం.
మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీదనే పూర్తిగా మరి కాన్సన్ట్రేట్ చేసి పనిచేస్తూ ఉన్నారు. రాజధాని పనులు శరవేగంలో జరుగుతూ ఉన్నాయి. మనకి రాజధాని దగ్గరగా ఉంది. మనకి రాజధాని కనుక అభివృద్ధి చెందితే మా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందేది. కృష్ణా జిల్లా గుడివాడలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే వెనిగండ్ల రాము 16వ వార్డులో లబ్ధిదారులకు ఆత్మీయ పలకరింపు చేసి ఎమ్మెల్యే స్వయంగా పెన్షన్ నగదు పంపిణీ చేశారు. నూతన లబ్ధిదారులు కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే రాముకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపాలిటీలో ఎన్టీఆర్ భరోసా పథకం పెన్షన్లను పంపిణీ చేశారు. ఏపీ ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు 24, 25 వార్డులలో స్వయంగా లబ్ధిదారుల ఇంటి వద్దకి వెళ్లి నగదు అందజేశారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు ఎమ్మెల్యే. చంద్రబాబు నాయకత్వంలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసినట్లుగా ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సామాజిక పెన్షన్ల పంపిణీని చేపట్టాం. మామూలుగా అయితే 1వ తేదీ ఆదివారం వస్తే ముందు రోజే ఇచ్చేది అలవాటు, ఆనవాయితీగా పెట్టుకున్నాం. కానీ కొత్త సంవత్సరం కాబట్టి ఒకరోజు ముందుగానే ఇవ్వాలని ఈరోజే అందరికీ పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉన్నాం. అంటే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులున్నా, మోయలేనంత అప్పుల భారం జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ఖజానా పైన మోపి వెళ్ళిపోయినా, చంద్రబాబు నాయుడు గారు తనకున్న పాలనా అనుభవంతో, పరిపాలనా సామర్థ్యంతో పెద్ద ఎత్తున వివిధ మార్గాల్లో నిధులను సమీకరించి రాష్ట్రంలో సంక్షేమాన్ని ఆదర్శప్రాయంగా అమలు చేయడంతో పాటు అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఊహించనంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా. మద్యం కుంభకోణంలో బెయిల్పై బయట ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి జనవరి 2వ తేదీన సంతకానికి వెళ్లలేని అనుమతించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. వ్యక్తిగత కారణాల వల్ల సిట్ కార్యాలయానికి వెళ్లలేకపోతున్నట్లుగా పిటిషన్లో పేర్కొన్నారు. మిథున్ రెడ్డి పిటిషన్పై కోర్టు విచారణ జరపనుంది. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసే సమయంలో ప్రతి శుక్రవారం సిట్ కార్యాలయంలో సంతకం పెట్టాలని కోర్టు షరతులు విధించింది. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పట్టణంలో కనిపించకుండా పోయిన ఓ చిన్నారి ఆచూకీ లభ్యమైంది. స్కూలుకు వెళ్లమని తల్లి మందలించడంతో బాలిక ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. పలుచోట్ల వెతికినా ఎక్కడా కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాశీబుగ్గ పోలీసులు ఫిర్యాదు అందుకున్న 2 గంటల్లోనే చిన్నారిని వెతికి పట్టుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులను పలువురు అభినందిస్తున్నారు. గత ఏడాది కాలంలో ఏలూరు జిల్లాలో క్రైమ్ రేటు తగ్గుముఖం పట్టిందన్నారు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్. సైబర్ క్రైమ్, రోడ్డు ప్రమాదాలు మాత్రం పెరిగాయన్నారు. ఆధునిక టెక్నాలజీతో నేరాలను అరికడుతున్నామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందాలు, పేకాట శిబిరాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. బట్ ఓవరాల్ క్రైమ్ రిజిస్ట్రేషన్ రేట్ చూస్తే మనకి 17% డిక్లైన్ ఉంది. దాంట్లో మనము క్రైమ్ బాగా అంటే క్రైమ్ ఇన్సిడెంట్స్ కూడా మనకి తగ్గింది ఏంటంటే మర్డర్స్, చాలా మర్డర్స్. అంటే అంతకుముందు లాస్ట్ ఇయర్ 39 మర్డర్స్ జరిగితే ఈసారి 25 మర్డర్స్ జరిగినట్లున్నాయి. కిడ్నాప్స్ కావచ్చు, రేపులు కావచ్చు, ఇట్లాంటి గ్రేవ్ అఫెన్సెస్ బాగా తగ్గాయి. అంతేకాకుండా జనాలు పోగొట్టుకున్న సొమ్ము, ఈ దొంగతనాలకి గురి కాబడిన సొమ్ము కూడా బాగా తగ్గింది. లాస్ట్ ఇయర్ 7 crore 30 lakhs ఎంతో పోగొట్టుకున్నారు. ఈ ఇయర్ అది 6 crores 30 lakhs, 1 కోటి తక్కువ బంగారు కానీ నగలు కానీ ఇంకో రకంగా పోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం డిటెక్షన్ పెరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా మహాపూజకు అవసరమైన పవిత్ర గంగాజల సేకరణకు మెస్రం వంశీయులు పాదయాత్ర ప్రారంభించారు. కేస్లాపూర్ నాగోబా జాతర మహాపూజ జనవరి 18న జరగనుంది. రాష్ట్రంలో 2వ అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధిగాంచిన నాగోబా మహాపూజకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మహాపూజకు కావలసిన గంగాజలం కోసం మెస్రం వంశీయులు గోదావరికి పయనమయ్యారు. 100 మంది ధవళ వస్త్రాలు ధరించి చెప్పులు లేకుండా కాలినడకన గోదావరికి బయలుదేరారు. జనవరి 7న మంచిర్యాల జిల్లా జిన్నారం మండలంలోని గోదావరి హస్తిన మడుగులో గంగాజలం సేకరిస్తారు. 14న ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ఇంద్రాయి ఆలయంలో పూజలు నిర్వహించి
అదే రోజు కేస్లాపూర్ చేరుకుంటారు. రాను పోను మొత్తం 300 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారు మెస్రం వంశీయులు. జనవరి 18న అర్ధరాత్రి అమావాస్య రోజు నాగోబా ఆలయంలో మహాపూజల అనంతరం జాతర ఘట్టం మొదలవుతుందని పీఠాధిపతి మెస్రం వెంకట్రావు తెలిపారు. పాదయాత్రలో పాల్గొనేవారు నియమనిష్టలు అత్యంత భక్తి శ్రద్ధలతో గంగా జలాన్ని సేకరిస్తారు. కరీంనగర్ శివార్లలో పులి కలకలం రేపింది. కరీంనగర్ రూరల్ మండలం బహదూర్ ఖాన్ పేట అలాగే వేదురుగట్ట శివార్లలో పులి సంచరించినట్లుగా ఆనవాళ్లు కనిపించాయి. అర్ధరాత్రి పులి సంచరించినట్లుగా అటవీశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో పాదముద్రలను గుర్తించారు ఫారెస్ట్ అధికారులు. చుట్టుప్రక్కల గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో బయటకు రావద్దని హెచ్చరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని జేసీ పార్క్ లో 2వ రోజు న్యూ ఇయర్ సంబరాలు గ్రాండ్ గా జరిగాయి. జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఓన్లీ ఫర్ ఉమెన్ పేరుతో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో ఇంటర్ డిగ్రీ విద్యార్థినులు, మహిళలు వేడుకలకు హాజరై ఉత్సాహంగా డాన్స్ చేశారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి డాన్స్ చేసి ఉత్సాహపరిచారు. ఇవి మన ఊరు మన వార్తలు విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టే ట్యూన్ టు 10 టీవీ.